సో అప్పటికి మీరు ఆ ఫెయిలియర్లో ప్రేమనగర్ ప్లాన్ చేశారు. అప్పుడు నాగేశ్వరరావు గారు దట్ క్రెడిట్ మస్ట్ గివ్ టు నాగేశ్వరరావు గారు. ఆ నావల్ అతను వేరే రెడ్డి గారు అని హైదరాబాద్ అతను అయితే అతను నేను తీయలేనని నాకు నచ్చలేదండి అన్నాడు ఆయన. సరే నా కాస్ట్లో అవుతుందండి నేను పెట్టుకోలేనంటే అప్పుడు అన్నపూర్ణమ్మ గారు నాగేశ్వరరావు గారు ఇద్దరు నాయుడు చదువు అని ఇచ్చారు. ఓకేనండి ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్ అని. అప్పుడు 75,000 ఎంతకో లక్షలు 50,000 అనుకో. అప్పుడు నాకు రైట్స్ ఇచ్చేసేసి మొత్తం కంప్లీట్ తెలుగు తమిళ హిందీ మొత్తం రాయించేసుకున్నాను. చేసేసి అప్పుడు నేను చెప్పాను అప్పుడు దసరా బుల్లాడు డిసెంబర్ రిలీజ్ అయింది సేమ్ ద్రోహి మీదనే. రాజేంద్ర ప్రసాద్ గారు మద్రాస్ ప్రొజెక్షన్స్లో ద్రోహి ఏమో ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉంది, దసరా బుల్లాడి అందరూ ఒకటే చీరగట్టు పేరుగట్టు అని దాని మీద రాజేంద్ర ప్రసాద్ గారు షోలు మానేసేసాడు. ఇది ఎందుకు వచ్చింది చెప్పాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు మాకు ఒళ్ళు బగిలిపోయింది, అదేమో లేచిపోయింది దసరా బుల్లాడు. సరే ఇక ఆయన చెప్పాను వాసు గారికి ఏమంటే అది 14 లక్షలు అయిందట, 14-13 అయింది అన్నారు. నాకు ప్రేమనగర్ 15 లక్షలు అవుతుంది, ఇందులో సెట్స్ ఇదంతా ఉంది అని చెప్పాను. కొంచెం మాకు టైం నువ్వు అవతల గదిలో కూర్చొని మేము మాట్లాడుకుంటాం అన్నారు. నన్ను పక్క గదిలో కూర్చోమన్నారు. వాళ్ళు మాట్లాడి పిలిచారు. సరే నాయుడు నువ్వు పని చేస్తాం, 9 లక్షలు ఇస్తాం, తక్కింది నువ్వు పెట్టుకున్నారు. ఏదన్నా అంతకైతే అప్పుడు నేను చూస్తాను అన్నాడు. వాసు గారు మీరు మాట అంటే చాలండి నాకు, బట్ ఐఎమ్ స్టార్టింగ్ 20th January. అందరూ మొత్తం ఆర్టిస్టులు అంతా అక్కడ వచ్చి నాగేశ్వరరావు గారు జనరల్గా కొబ్బరికాయ కొట్టాడు దేవుడి పటాల దగ్గర. నాగేశ్వరరావు గారు మీరు కూడా కొట్టండి ఇక్కడ. నేను అప్పుడు ఒకటే చెప్పాను అనమాట, ఇది కనుక ఇది కాకపోతే కేళంబాకం వెళ్ళిపోతాను. పొలం కొన్నానని చెప్పాను చూశారు, అక్కడికి వెళ్ళిపోయి పొలం పనులు చేసుకుందాం అనుకున్నాను. మద్రాసా కేళంబాకం, మద్రాసా కేళంబాకం ఇదే డైలాగ్. అందరి చేత కొబ్బరికాయలు కొట్టించాం, ఆ పిక్చర్ తీసాం. ప్రేమనగర్ చాలా అద్భుతమైనటువంటి కళాఖండం ఉండేది. ఫస్ట్ టైం నా వైఫ్ని కూడా తిరుపతి పోదాం రమ్మనమని ఆ ప్రతి రీలు పూజకి వెళ్ళేవాడిని నేను రాముడు భీముడి దగ్గర నుంచి. నేను ఒక్కడినే పోయేవాడిని. అప్పుడు ప్రేమనగర్కి అప్పుడు నా వైఫ్ నేను అంత మా నాగిరెడ్డి గారి పిల్లలు కూడా అందరూ కలిసి వెళ్ళాం. పూజ చేయించుకొని రిలీజ్కి విజయవాడ పోతే హెవీ రెయిన్, హర్ బాబు దేంద్ర బాబు వర్షం. సరే నేను అప్పుడు మనోరమ హోటల్లో ఉన్నాం, రూమ్లో పండుకొని నేను నా వైఫ్ ఉన్న చంద్రశేఖర గారి అబ్బాయి శశిభూషణ్, బుజ్జి నన్ను పిలవబాకండి, పిక్చర్ రిపోర్ట్ ఎట్లుందో ఫోన్లో చెప్పండి. నేను అప్పుడు నైట్ ఎగ్జిబిటర్లతో మాట్లాడుతుంటాను పిక్చర్ రిలీజ్ అయినప్పుడు. నైట్ వస్తానని చెప్పి సరే రండి, బాగుంది రండి, బ్రహ్మాండంగా ఉంది రండి, అది ఇది అని. బ్రహ్మాండం లేదు ఏమి లేదు, ఎక్సెప్ట్ విజయవాడ అలంకార థియేటర్లో మార్నింగ్ షో తప్పనిచ్చి వర్షం, తక్కిన చోట 29 స్టేషన్లోనూ వర్షాలు. అంతా తడిసిన డబ్బు తప్పితే పొడి డబ్బు లేదు. 2 weeks అట్లాగే బాధ అవతల పడేసింది వర్షాలు. సరే అప్పుడు మరుసటి రోజున ఆ నైట్ అందరితో మాట్లాడితే ఎట్లా ఉందంటే 10 weeks అండి, కాకపోతే ఏంటంటే ఒకటే క్రిటిసిజం ఏంటన్నాను, లాస్ట్లో పాయిజన్ తాగి ఎట్ట బతికాడని అని ఎట్ట పడతాడండి, ఇంత సీసా తాగాడని చెప్పండి, అది పాయిజన్ కాదు కోకోకోలా అని చెప్పండి అని చెప్పాను. సరే అట్లాగా ఇక అప్పుడు మరుసటి రోజు బయలుదేరి విజయవాడ నుంచి వైజాగ్ దాకా పోయి తిరిగేసి వచ్చి రాముడు భీముడు నా లైఫ్లో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎస్టాబ్లిష్ అయ్యాను. ప్రేమనగర్ తోటి స్థిరపడిపోయారు. చిన్న చిన్న గాలివాన్లు వచ్చినా ఏం పర్వాలేదు, తర్వాత కొన్ని ఫెయిల్యూర్లు వచ్చినాయి ఏదైనా కానీ. సో ప్రేమనగర్ ఘనత రామనాయుడు గారిదా, ఏఎన్ఆర్ గారిదా, వాణిశ్రీ గారిదా? అందరిదే. ఇప్పుడు వాళ్ళదున్నా కానీ తీసేవాడు ఉండాలి కదా. అప్పుడు వీణ సాంగ్ ఫుల్ ఫ్లోర్ సెట్ వేస్తే ప్రతివాడు వచ్చి ఏది నీకు పిచ్చా చెప్పను పాట కిందకు ఎంత ఫుల్ ఫ్లోర్ సెట్ వేస్తావు. సో ఎలా వచ్చేది సార్ మీకు విజువలైజేషన్? అది చూడండి, కాగితం మీద ఏం పెడితే దాన్ని ఐ విల్ డూ ది జస్టిస్, దట్స్ ఆల్. అండ్ బై హార్ట్ చేసి పారేశాను ప్రేమనగర్ అంతా, కంటత డైలాగ్. ప్రకాశ్రావు గారు ఒక చిన్న డైలాగ్ ఒక రోజు మార్చాడు. మార్చి ఏమండి ఇది లేదే ఒరిజినల్లోను, ప్లీజ్ డోంట్ చేంజ్ ది డైలాగ్ వితౌట్ మై పర్మిషన్ అన్నాను. అని నేను బయటకు వచ్చి ఫీల్ అయ్యా, మా పెద్ద ఆయన నేను ఎట్లా అన్నానని. సారీ ప్రకాశ్రావు గారు, నేను ఆవేశం లేదు అనేసి. లేదు ఈజ్ అ ఎక్సలెంట్ డైరెక్టర్ ప్రకాశ్రావు గారు. ఈ విల్ రిమెంబర్ ఎవ్రీ డైలాగ్. రష్ చూసి ఆ డైలాగ్ ఎందుకు చెప్పలేదు బాగుండిందే అని చెప్పే ప్రొడ్యూసర్. దట్ షోస్ ద ప్యాషన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్.